ప్రపంచంలో ఏ దేశమైనా, చిన్న దేశమైనా పెద్ద దేశమైనా, ఆ దేశం యొక్క బార్డర్స్ని సెక్యూర్ చేసుకోవడం, సరిహద్దు భద్రత అనేది ఆ దేశానికి ప్రైమరీ ఇంట్రెస్ట్ అనమాట. ఇండియా అంత బలహీనమైన కంట్రీ కాదు. మన దేశంలోకి వచ్చి మన పైన టెర్రర్ అటాక్ చేస్తే మనం ఊరుకోం. గత 13 రోజుల నుంచి ఎప్పుడైతే పెహల్గామ్ టెర్రర్ అటాక్ అయిందో ఆ తర్వాత సీక్వెన్స్ చూస్తే కనుక ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది భారతదేశంలో. దానిలో అన్ని పార్టీలు ఏకదాటి మీదకి వచ్చాయి. కాంగ్రెస్ పార్టీతో సహా దేశ భద్రత కోసం ఏం చేసినా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి అన్ని పార్టీస్ ఒకటే మాట చెప్పాయి. అంతేకాదు మోడీ గారు మిలిటరీ వాళ్ళకి పూర్తిగా ఆపరేషనల్ ఫ్రీడమ్ ఇచ్చారు. బీహార్లో రీసెంట్గా ఆయన మాట్లాడుతూ, జనరల్గా బీహార్లో మాట్లాడితే సాధారణంగా హిందీలోనే మాట్లాడతారు. అక్కడ చాలామందికి ఇంగ్లీష్ అంత స్థాయిలో అర్థం కాదు గ్రామీణ బీహార్లో. కానీ మోడీ గారు మాట్లాడుతూ దేశాన్ని కాపాడుకోవడం మన బాధ్యత అని చెప్పి సడన్గా ఆయన స్పీచ్ ఇంగ్లీష్లోకి స్విచ్ ఓవర్ అయిపోయారనమాట. ఈరోజు దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి. అంతేకాదు రీసెంట్గా ఆర్మీ చీఫ్, ఎయిర్ చీఫ్, నేవీ చీఫ్ అందరూ మోడీ గారిని కలిశారు. మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గారు కూడా రీసెంట్గా మోడీ గారిని కలిశారు. ఇవన్నీ పక్కన పెడితే ఏ ప్రభుత్వానికైనా జాతి భద్రతే ప్రయారిటీ అనమాట. మే 9వ తారీఖున రష్యాలో విక్టరీ డే జరగబోతుంది. దానికి మన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళట్లేదు. అంటే ఇండియాని కాపాడుకోవడమే ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా వాళ్ళ ప్రధాన లక్ష్యం అనమాట. సో ఓ పక్క రష్యా మనకు సపోర్ట్ చేస్తుంది, ఇంకో పక్క అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ కూడా ఇండియా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి ఆయన కూడా చెప్పారనమాట. సో మనకి డిప్లొమాటిక్ సపోర్ట్ కూడా రకరకాల దేశాల నుంచి లభించింది. ఇంతకుముందు మన ఫారెన్ పాలసీ చూస్తే జవహర్లాల్ నెహ్రూ గారి టైంలో చాలా ఐడియలిజం ఉండేది. అంటే మనం ఊహల్లో బతికే వాళ్ళం, ఆదర్శవాదంలో ఉండేవాళ్ళం అనమాట. కానీ ఇప్పుడు అలా కాదు, వాస్తవంలోకి వచ్చేసాం. రియలిజం, నియో రియలిజం. మనల్ని మనం కాపాడుకోకపోతే, మన స్వీయ రక్షణ మనం చూసుకోకపోతే మనల్ని కాపాడటానికి ఇమీడియట్గా ఏ దేశం సడన్గా రాదు. ఏ దేశమైతే తన సరిహద్దుల్ని జాగ్రత్తగా ఉంచుకోగలదో, ఏ దేశమైతే తన సరిహద్దు భద్రతని సరిగ్గా చూసుకోగలదో ఆ దేశమే ప్రపంచ ఖ్యాతి గడిస్తుంది కూడా. మనందరికీ తెలుసు ఇంటర్నేషనల్ లా అనేది అనార్కికల్. ఇంటర్నేషనల్ లా వచ్చి, ఇంటర్నేషనల్ సిస్టమ్స్ వచ్చి మనం ఇమీడియట్గా కాపాడవు. ఎవరికి వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలి. సెల్ఫ్ డిఫెన్స్ చాలా అవసరం అనమాట. ఇక్కడ మన పక్కన ఉన్న పొరుగు దేశం పాకిస్తాన్ ఒక రోగ్ దేశం అనమాట. ఆ దేశం మనకి హింసతో బదిలిస్తే మనం ఖచ్చితంగా ఆ దేశానికి బుద్ధి చెప్పాలి. మీరేం చేసినా మేము చూస్తూ ఊరుకోం అనే ధ్యాసతో మనం ఉండకూడదు. మనం ఖచ్చితంగా వాళ్ళ గుణపాఠం చెప్పే తీరాలి. రీసెంట్గా మన ప్రధాని మోడీ గారు ఒక మాట అన్నారు, ప్రపంచంలో వాళ్ళు ఏ మూల దాక్కున్నా, టెర్రరిస్టులు ఏ మూల దాక్కున్నా వెతికి పట్టుకుంటామని చెప్పి మోడీ గారు చెప్పారు. వాళ్ళనే కాదు, వాళ్ళని సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా వదిలిపెట్టమని చెప్పి మన ప్రధాని చెప్పారు. ఈరోజు భారతదేశం ఆపరేషన్ సింధూర్ చేస్తుంది. ఇది ఒక ప్రెసిషన్ సర్జికల్ స్ట్రైక్ అనమాట. ఒకవేళ కనుక పాకిస్తాన్ మనపైన తిరుగుదాడి చేస్తే మనం ఇంకా గట్టిగా పాకిస్తాన్ బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నాం. ఇక్కడ భారతదేశం చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. భారతదేశం ఈ ప్రెసిషన్ సర్జికల్ స్ట్రైక్స్లో సివిలియన్స్ని కానీ మిలిటరీని కానీ ఎవరిని టచ్ చేయలేదు. ఓన్లీ టెర్రర్ క్యాంప్స్ని టచ్ చేస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, ఏ అంతర్జాతీయ కమ్యూనిటీ సహాయం ఇమీడియట్గా కోరలేదు. మనం ఎప్పుడు కూడా మన సెక్యూరిటీని అవుట్ సోర్స్ ఇవ్వం. ఏ పెద్ద దేశమైనా తన భద్రతని ఇంకో దేశం మీద కానీ ఇంకొక వ్యవస్థ మీద కానీ అప్పచెప్పదు. ఇంటర్నేషనల్ లా, ఇంటర్నేషనల్ సిస్టమ్స్ ఆర్ అనార్కిక్. ఎవరు ఎప్పుడు ఏ దేశం మీద అటాక్ చేస్తారో మనకు తెలియదు అనమాట. పాకిస్తాన్ యొక్క రోగ్ దేశానికి భారతదేశం బుద్ధి చెప్పకపోతే ఇండియా యొక్క ఎగ్జిస్టెన్సే ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి ఇండియా ఖచ్చితంగా రిటాలియేట్ చేస్తుంది. చాలా తెలివిగా ఇండియా వ్యవహరిస్తుంది అనమాట. ఇంకో పక్క మన సెక్యూరిటీని స్ట్రెంగ్తన్ చేసుకుంది. ఇంకో పక్క మన యొక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని కానీ, మన వెపన్స్ కానీ, మన డ్రిల్స్ కానీ అన్నీ రెడీ చేసి పెట్టుకుందనమాట. కరెక్ట్గా ఎవరిని కాకుండా ఓన్లీ టెర్రర్ ట్రైనింగ్ క్యాంప్స్ మాత్రమే ఇండియా అటాక్ చేసిందనమాట. సో అన్ని బలాలు చూసుకుని, అన్ని శక్తియుక్తులు వాడుకుని తెలివిగా పాకిస్తాన్ బుద్ధి చెప్పే విధంగా ఇండియా వ్యవహరిస్తుంది అనమాట. ఇప్పుడు పాకిస్తాన్ ఏ విధంగా రిటాలియేట్ చేసినా దానికి బుద్ధి చెప్పడానికి ఇండియా మళ్ళా రెడీగానే ఉంటుంది అనమాట.